శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 22 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి ఉదయం 6:25 వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. ఆశ్లేష నక్షత్రం రోజంతా ఉంది. శుక్రవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసొస్తే మృత్యు యోగం ఉంటుంది. ఈ మృత్యు యోగం అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అపమృత్యు దోషాలు సంభవించే సూచనలున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె నోట్లో వేసుకొని వెళ్ళాలి. అప్పుడు మృత్యు యోగమున్న అపమృత్యు దోషాలు ఉండవు. ప్రయాణాల్లో ప్రమాదాలు ఉండవు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. అదేవిధంగా రాశి చక్రం చార్ట్‌లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతైన శుక్రుడు మిథున రాశిలో, బుధుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి 12 రాసుల వాళ్ళకి అనుకూలత ఉంది. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రానికి అధిపతైన బుధుడు వృషభ రాశిలో, అంటే శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. బుధుడు శుక్రుడి ఇంట్లో ఉండటం అనుకూలమే కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు అనుకూలత ఎక్కువగా ఉంది. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే శుక్రుడు బుధుడి ఇంట్లో ఉన్నాడు. బుధుడు శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి యోగంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే కీలకమైనటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాలు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజంతా కూడా ఆశ్లేష నక్షత్రం ఉంది. ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా గురువు గారి దగ్గర మంత్రం తీసుకోవచ్చు. మంత్ర విద్యలు గురువుల దగ్గర స్వీకరించడానికి ఆశ్లేష అనుకూలిస్తుంది. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొనటానికి కూడా ఆశ్లేష మంచిది. ఎవరైనా వినోద సంబంధమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళాలనుకుంటే ఈరోజు వెళ్ళండి. దానివల్ల వినోదం రెట్టింపు అవుతుంది. అదేవిధంగా సర్జరీలు చేయించుకోవటానికి ఆశ్లేష మంచి నక్షత్రం. అయితే ఇప్పుడు కర్తరి ఉంది కాబట్టి సర్జరీలు చేయించుకోకూడదు. బాగా ఎమర్జెన్సీ ఉంటే ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి చేయించుకోండి. అలాగే ఒక్కొక్కసారి మాయోపాయంతో కూడిన పనులు చేయాల్సి వస్తుంది. అలా మాయోపాయంతో కూడిన పనులు చేసి విజయం సాధించడానికి కూడా ఆశ్లేష మంచి నక్షత్రం. బ్యాడ్మింటన్, హాకీ లాంటి విద్యల్లోకి ప్రవేశించటానికి, బ్యాడ్మింటన్, హాకీ నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు ఆశ్లేష మంచి నక్షత్రం. గణిత విద్యలు, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటం ప్రారంభించడానికి కూడా ఈ ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గ్యాంబ్లింగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్లు చేసి ఎక్కువ లాభం పొందటానికి కూడా ఆశ్లేష అనుకూలిస్తుంది. అంటే ఆన్‌లైన్ ట్రేడింగు, షేర్ మార్కెట్, స్పెక్యులేషను, బిట్‌కాయిను ఇలాంటి గ్యాంబ్లింగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి మనీ రెట్టింపు చేసుకోవాలనుకునే వాళ్ళు, ఆ రంగాల్లో ఉన్నవాళ్ళు మనీ ఇన్వెస్ట్ చేయటానికి కూడా ఈ ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాసుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కార్యహాని ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఇష్టదైవాన్ని స్మరించుకొని వెళ్ళండి. అప్పుడు కార్యహాని జరగకుండా కార్యజయం లభిస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వాళ్ళకి సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మేషరాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అయితే మానసికంగా ఒక విషయం గురించి చింత ఉంటుంది. ఆ చింతను పక్కన పెట్టండి. మేషరాశి వాళ్ళు మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మీరు చేస్తున్న పనుల్ని వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతారు. అలాంటి వ్యక్తులు తారసపడినప్పుడు చిరునవ్వుతో మీ పని మీరు చూసుకోండి. అప్పుడు వాళ్ళే మారి మీ పనులకి ఎలాంటి అవరోధాలు కల్పించరు. అంతేకాకుండా ఈరోజు మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగించాలని కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల విషయంలో వృషభ రాశి వాళ్ళు ఈరోజు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సామాన్యమైన ధనలాభాన్ని పొందగలుగుతారు. అద్భుతమైన ధనలాభం లేకపోయినా వృషభ రాశి వాళ్ళు ఈరోజు ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
మానసికంగా కొంత చింత, బాధ ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే సుఖానికి కూడా కొద్దిగా ఇబ్బందులు, సుఖహాని అంటారు. అది ఏర్పడే సూచనలున్నాయి కాబట్టి, అటువంటప్పుడు సమయోచితంగా వ్యవహరించడం ద్వారా ఆ సమస్య నుంచి మిథున రాశి వాళ్ళు బయటపడొచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. వాహన యోగం ఉంది. బండి గాని, కారు గాని కొనుక్కోటానికి సంబంధించిన ప్రణాళికలలో ముందడుగు వేయగలుగుతారు. అలాగే దాంపత్య సుఖం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా చక్కటి అన్యోన్యత కర్కాటక రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. దంపతుల మధ్య విభేదాలన్నీ తొలగిపోతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమము ఏర్పడుతుంది. బంధువులతో, మిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలన్నీ సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దేశ సంచారం చేస్తారు. అంటే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి కన్యా రాశి వాళ్ళు ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు ఈరోజు పొందగలుగుతారు. అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు కూడా కన్యా రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తులకు దూరంగా ఉండటం అవసరము. ఎందుకంటే కొంతమంది అసూయతో మీ గురించి చెడు ప్రచారం చేయాలని ప్రయత్నిస్తారు. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈరోజు సామాన్యమైన ధనలాభం తులారాశి వాళ్ళకు ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేయండి. వృశ్చిక రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఈరోజు వ్యసనములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపార పరంగా మాత్రం వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు మంచి లాభాలు పొందుతారు. వ్యాపారంలో ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందే యోగం కూడా ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వాళ్ళ పరాక్రమాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుంది. వాళ్ళేంటో సమాజానికి చాటి చెప్పడానికి గొప్ప అవకాశం వస్తుంది. వాళ్ళ టాలెంట్ నిరూపించుకోగలుగుతారు. అలాగే ఈరోజు వాహన యోగం ఉంది. బండి గాని, కారు గాని కొనుక్కోవటానికి మంచి ప్రణాళికలు రచించుకొని వాటిలో ముందడుగు వేయగలుగుతారు. ప్రతి పనిలో కూడా శుభాన్ని పొందే యోగం ధనుస్సు రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అధికార ప్రాప్తి యోగం ఉంది. అంటే అత్యుత్తమ స్థాయిలో మంచి ప్రమోషన్ పొందటానికి చేసే ప్రయత్నం ఈరోజు మకర రాశి వాళ్ళకు అనుకూలిస్తుంది. అలాగే సంతాన పరంగా సుఖం ఉంది. అంటే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడం ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మకర రాశి వాళ్ళు ఈరోజు ఏ పని అనుకున్నా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా ఉంది. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అంటే ఏదో ఒక విధంగా ధనం కలిసొచ్చి రుణ బాధల నుంచి కుంభరాశి వాళ్ళు సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే యోగం ఉంది. మానసికంగా కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడతారు. కొన్ని బాధలు ఎదుర్కొన్నప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేసి మనస్సుని స్థిరంగా ఉంచుకోగలుగుతారు. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శుక్రవారం కాబట్టి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఇది చదువుకుని వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తిపరంగా కూడా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. శుక్రవారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో గాజులు, పువ్వులు, పండ్లు ఇలాంటివి కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందటానికి ఈ శుక్రహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి హోరలో ఏ పనులు చేస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వారు సంపూర్ణ దినఫలం తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ జేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.